హలో అందరికీ, ఏంటి అంతా కలిసి ఎక్కడికి వెళ్ళిపోతున్నాం అనుకుంటున్నారా? మేమైతే రెస్టారెంట్కి వచ్చేసామండి. జీషాన్ రెస్టారెంట్ మా ఇంటికి దగ్గరలో ఉంటుంది. ఎప్పటి నుండి ఇక్కడ ఫుడ్ అయితే టేస్ట్ చేద్దాం అనుకుంటున్నాం, కానీ ఎప్పుడు కుదరటం లేదు. ఎప్పుడు వెళ్ళినా సరే ఫుల్ క్రౌడ్ ఉంటుందని చెప్పి వేరే రెస్టారెంట్కి అయితే వెళ్ళిపోయే వాళ్ళం. కానీ ఈరోజు మాత్రం ఎలా అయినా ఇక్కడ ఫుడ్ అయితే టేస్ట్ చేద్దామని చెప్పి మేము మా ఆడపడుచు వాళ్ళం అయితే వచ్చేసామండి. ఎందుకంటే ఇక్కడ హైదరాబాదీ బిర్యానీ చాలా ఫేమస్ అని చెప్పి అయితే అంటున్నారు. సో హైదరాబాద్ వెళ్ళి బిర్యానీ తినలేకపోవచ్చు, ఇక్కడ అవైలబుల్గా ఉందని చెప్పి మేమైతే ఈ రెస్టారెంట్కి వచ్చేసామండి. సో ముందుగా అయితే తందూరి చికెన్ ఆర్డర్ పెట్టుకున్నాం. చాలా టేస్ట్గా ఉందండి. మా అందరికీ కూడా చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఈయన వచ్చేసి మా బాబాయ్ అండి, అంటే మా ఆడపడుచు వాళ్ళ హస్బెండ్. నేను పిన్ని బాబాయ్ అని అయితే పిలుస్తానండి. వీళ్ళు వచ్చేసి వాళ్ళ పిల్లలు. సో నెక్స్ట్ వచ్చేసి నేను బాగా వెయిట్ చేస్తున్న ఐటెం అయితే వచ్చేసింది. అదేనండి మన హైదరాబాదీ బిర్యానీ. సో డిషెస్ అయితే చాలా చాలా చూడడానికి చాలా బాగున్నాయి. సో అందులో ఉండే బిర్యానీ ఇంకెంత టేస్ట్గా ఉంటుందని చెప్పి నేను ఫుల్గా వెయిట్ చేస్తున్నాను. సో బిర్యానీ టేస్ట్ వచ్చేసి మామూలుగా లేదండి, చాలా టేస్టీగా ఉంది. నాకైతే ఫుల్గా నచ్చింది. కానీ అక్కడ లాస్ట్లో వచ్చేసి చిల్లీ చికెన్ ఆర్డర్ పెట్టుకున్నాం, కానీ అది వీడియో తీయడం కుదరలేదు. ఎందుకంటే అప్పటికే టైం అయిపోయింది ఫుల్గా. టేస్ట్ అయితే వచ్చేసి చాలా చాలా బాగున్నాయి, కానీ ప్రతి ఐటెం వచ్చేసి చాలా లేట్గా వచ్చిందండి ఫుడ్. ఎందుకంటే ఇప్పుడు ఉన్న ప్రాబ్లం తెలుసు కదండి, గ్యాస్ ప్రాబ్లం. అందుకని చెప్పి ఫుడ్ అయితే లేట్గా వచ్చింది. రోటీస్ అనుకున్నాం, కానీ రోటీస్ అసలు అవైలబుల్గా లేవని చెప్పి అయితే అన్నారు. సో అందుకని చెప్పి మేమైతే ఈ 3 ఐటమ్స్ అయితే టేస్ట్ చేసాం. ఈ 3 ఐటమ్స్కి చాలా టైం పట్టేసింది. సో ఈ రోజు అయితే మేము ఈ విధంగా హైదరాబాదీ బిర్యానీ అయితే టేస్ట్ చేసామండి. వైజాగ్లో హైదరాబాదీ బిర్యానీ చాలా చాలా బాగుంది.